ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. ప్రభు యొక్క కృప, ఆయన మహా కాపుదల మనం ఈరోజు సజీవులంగా ఉండడానికి కారణమైంది కనుక ప్రతి ఉదయాన్నే మనం దేవుని ఒక వాక్యాన్ని వింటూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాం. మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. Psalms chapter 17 verse 5. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం ఏదో ఒక సమయంలో కాలు జారిపోయేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. ఈ లోక సంబంధమైన ఆకర్షణలు కావచ్చు, మనకి వస్తున్నటువంటి సమస్యలు కావచ్చు, వీటి వలన మనం మార్గము తప్పే లేదా పాపంలో పడిపోయే లేదా ఎక్కడో ఒక్కడ చిక్కుబడేటువంటి పరిస్థితి తప్పకుండా మనకు ఎదురవుతుంది. ఇటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బయటపడాలి అంటే దేవుని మార్గంలో మన నడకను ఏం చేయాలంట? స్థిరపరుచుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఒక తండ్రి తన పిల్లవాడిని చేపట్టుకొని నడిపిస్తూ ఉండు. అయితే ఆ పిల్లవాడు నడుస్తున్న ప్లేస్ అంతా కూడా నీటితో ఉంది, పడిపోయే స్థితిలో ఉంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పడిపోతూ ఉన్నాడో ఆ తండ్రి తన చెయ్యి హోల్డ్ చేసి ఉన్నందువల్ల, అంటే పట్టుకొని ఉన్నందువల్ల పడిపోట్ల, అంటే కరెక్ట్గా నడవగలుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని సహాయం ఈ లోకంలో మనకి లేకపోతే మనం కూడా పడిపోతాం, మనం కూడా స్లిప్ అయిపోతాం, మనం కరెక్ట్గా నిలబడలేం. ఈరోజున అనేక మంది ఒక ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత, అన్నీ కూడా సర్దుబాటు అయిపోయిన తర్వాత సడన్గా వాళ్ళు ఫాల్ అయిపోతుంటారు, అంటే పడిపోతూ ఉంటారు. ఆత్మీయంగానో ఆర్థికంగానో వారి యొక్క క్యారెక్టర్ పరంగానో చూస్తే ప్రతి ఒక్కరు కూడా పడిపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ జ్ఞానాన్ని నమ్ముకున్నారు, వారి బలాన్ని నమ్ముకున్నారు, వారి తెలివితేటల్ని నమ్ముకున్నారు. మేమేం కాదులే, మాకేం కాదులే, మేము పడిపోంలే, మేము అన్నీ చేయగలంలే అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క సహాయం లేకుండా మనం పడిపోకుండా ఉండలేం. దేవుడు సహాయం చేస్తే మనం పడిపోం. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ లోకం పడిపోయే లేదా జారిపోయే ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము కూడా ఖచ్చితంగా దేవుని మార్గంలో మన అడుగులు స్థిరపరచాలి. పేతురు నీటిపైన నడుస్తూ ఉన్నాడు. ప్రభు ఆజ్ఞిచ్చాడు, పేతురు నీకు ఆశ ఉంది కదా, నడు అని చెప్పి. పేతురు నడుస్తూ ఉన్నాడు. సడన్గా మునిగిపోవడానికి కారణం ఏంటండి? ఎప్పుడైతే దేవుని వైపు నుంచి తన యొక్క కనుచూపును ప్రక్కకు మరల్చాడో అప్పుడే పడిపోవడం స్టార్ట్ అయిపోయింది, మునిగిపోవడం స్టార్ట్ అయిపోయింది. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేం. దేవుని వైపు చూస్తున్నంత కాలం నువ్వు పడిపో. దేవుని మార్గంలో ఈరోజు నువ్వు స్థిరపరచుకొని యొక్క పాదాలను, ఎందుకు అంటే దేవుని యొక్క మార్గంలో నీ పాదాలు నువ్వు స్థిరపరచుకున్నట్లయితే నువ్వు ఎన్నటికీ కూడా పడిపో. నీవు క్షేమంగా ఈ లోకంలో జీవించాలంటే, ఎటువంటి మాయలో నువ్వు పడకుండా ఉండాలంటే, ఎటువంటి ఉచ్చుల్లో నువ్వు చిక్కుబడకుండా కొనసాగాలి అంటే దేవుని యొక్క మార్గంలో నీ అడుగులు స్థిరపరచుకో. నువ్వు కాలు జారే పరిస్థితి రాదు. దేవుని యొక్క మార్గంలో ఎలా అండి మా కాలు స్థిరపరచుకోవాలి అంటే దేవుని యొక్క లేఖనాలను అనుసరించడమే ఆయన మార్గంలో స్థిరపడి ఉండడం. దేవుని యొక్క వాక్యం ప్రకారం ప్రతిరోజు నువ్వు జీవించగలిగితే, వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే నువ్వెన్నడూ కూడా పడిపోవు. బహుశా ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు మరలా తిరిగి నిన్ను లేవనెత్తగలడు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినను దేవుడు ఏం చేస్తాడట? లేపుతా ఉంటాడు. హల్లెలూయా. మరలా తిరిగి లేచే శక్తిని దేవుడిస్తాడు. మన జ్ఞానం, మన తెలివితేటలు, మన నమ్మకం, మన ఆశ, మన సొంత పెత్తనాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనం పడిపోయేడానికే
మనం కాలు జారిపోవడానికే అవకాశం ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం మనన్నెన్నడూ కూడా పడేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మార్గాల్లో మీ అడుగులను స్థిరపరచుకోండి. ఎప్పుడు కూడా కాలు జారే పరిస్థితి రాదు, ఎప్పుడు కూడా పడిపోయే పరిస్థితి రాదు. దేవుడు నిన్ను ఇంకనూ గొప్ప చేస్తాడు, ఇంకనూ నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడ స్తోత్రాలైనా. అవునయ్యా, ఎవరైతే తండ్రి మీ యొక్క మార్గములో వారి అడుగులను స్థిరపరుచుకుంటారో వారెన్నడూ కూడా పడిపోయే పరిస్థితి రాదంటున్నావు తండ్రి. అవునయ్య, ఈ ఒక వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో అటువంటి పరిస్థితులు రాకుండా వారిని దృఢపరచండి, నడిపించండి, సహాయము దయచేయండి ప్రభువా. నైనా వారు ఎటువంటి స్థితిలో పడిపోయినా మరలా లేవనెత్తండి. ఆరోగ్యం విషయంలోనూ, శారీరక బలహీనతల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ వారిని లేవనెత్తండి ప్రభువా. కుటుంబంలో గొడవలు లేకుండా సమాధానంతో నింపండి. పనులను, ప్రయత్నాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమకరంగా ఈ రోజున మా జీవితాలన్నీ కూడా మార్చమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.